అయ్యా ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును. పాడాలందరూ. నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. ఆమేన్. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. రారాజువు నీవేగా. రారాజువు నీవేగా. రారాజువు నీవేగా. రాజా యేసురాజా రారాజువు నీవేగా. రారాజువు నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లు ప్రతి క్షణమున నీవు పలుకరించా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే.
ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగై, ప్రతి ప్రతికూలతలన్నీ యేసు నామములో కనుమరుగు చేయబడునుగాక. ఈ కుటుంబాన్ని దేవుడు అనుకూలమైన చిత్తములో నడిపించునుగాక. సమస్త శాప దోషము తొలగిపోవునుగాక. అమూల్యమైన రక్తములో కడగబడునుగాక. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయెనే. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడా, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఈ ప్రశస్తమైన రాత్రి మరొక్కసారి కుటుంబం చెంత మీరు చేసిన ఘనమైన మేలు కొరకు స్తోత్రం. నీ బిడ్డలుగా మేమందరం కలిసి ప్రాంతానికి కూడి చేరి వచ్చి నీ నామాన్ని ఘనపరుస్తున్నా. ఈ కుటుంబ క్షేమం కొరకు మరొక్కసారి మీ సన్నిధానములో వేడుకుంటున్నా. ఈ కుటుంబస్తుల పరిస్థితులన్నీ అనుకూలంగా మీరు మార్చండి. కుటుంబం మీద మీ కనుదృష్టి నిలపండి. కుటుంబం పట్ల మీ కార్యసిద్ధిని ప్రారంభించండి. మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన. యోబుకు కలిగిన దాని చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు ప్రాణము చుట్టూత ప్రాకారాలు నిలిపిన దేవుడవు. ఈ కుటుంబం చుట్టూత నీ ప్రాకారాలు వేయండి. అగ్ని ప్రాకారము నిలపబెట్టమని వేడుకుంటున్నామయ్యా. అపవాదికి ఏమాత్రము చోటు లేకుండా సంపూర్ణమైన మీ చిత్తం ఈ కుటుంబంలో నెరవేర్చబడినట్లుగా, ఈ కుటుంబస్తులందరూ నీ యందు ఆనందించున్నట్లుగా కార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. కుటుంబస్తులను పేరు పేరును దీవించి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, నెమ్మదిని కలుగు చేసి మీరు మహిమ పొందండి. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ఎవరి స్థలంలో శ్రద్ధగా కూర్చుందాం. సమయంలో కాసేపు మనం దేవుని మాటలు విందాం. దానికంటే ముందుగా ఈ కుటుంబస్తులు దేవుడి కుటుంబంలో చేసిన మేలును బట్టి ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత విలువైన దేవుని మాటలు విందాం. దేవుడి నామానికి వందనాలు. కూడొచ్చిన బిడ్డలు, దేవుడి బిడ్డలకి నా వందనాలు. మరి నాకు చేసిన మేలు ఏంటంటే, నేను తగువు పోవాలని ఎప్పుడు తగువులకి పోయేదాన్ని కాదు. ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ నేను ఇంటికి వచ్చేదాన్ని. అట్లాంటిది నాకెందుకో మరి సమస్య ఈ 2 రోజుల్లో చాలా పెద్ద సమస్యలు వచ్చినాయి. కీడు జరిగే అంత సమస్య వచ్చింది. కానీ నాకు దేవుడు తప్పించినందుకు స్తోత్రాలు, ఆయనకి వందనాలు, వేల వేల స్తోత్రాలు. ఎంతో మేలు చేసాడు నాకు యేసయ్య. ఆయన ఈ కార్యక్రమం జరుపుకుంటామని నేను అనుకోలేదు, ఎంతో భయపడ్డా. కానీ కార్యక్రమం జరిగేటట్టు చేసినందుకు దేవుని స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రభు నామాన్ని గణపరుద్దాం గట్టిగా. దేవుడు ఇంక నీ కుటుంబంలో ఘనమైన కార్యాలు జరిగించినట్లుగా చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి బర్త్డే ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు పేరట నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మంచిది. ఒక 10-15 నిమిషాలు మాత్రమే క్లుప్తంగా దేవుని మాటలను జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని ముందున్న కార్యక్రమాన్ని దేవుని చిత్త ప్రకారం మనం నడుపుకుందాం. ముందున్న సమయాన్ని దేవుడి ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 9వ అధ్యాయం
11వ వచనాన్ని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా చదవటానికి ప్రయత్నం చేయండి. పేజీ నెంబర్ 537. నాతో కలిసి అందరూ బిగ్గరగా చదవండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మరొకసారి, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామని గణపర్థం, గట్టిగా హుషారుగా ఉద్యోగంగా ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇటీ చెప్పండి. ఆమె మంచిది. చదివిన వాక్య భాగంలో భక్తుడైన జ్ఞాని అయిన సొలొమోన్ తన జీవిత దినాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు తనని ఏ మార్గాల్లో నడిపిస్తున్నాడో, ఎటువంటి పరిస్థితుల గుండా తన జీవితాన్ని దేవుడు నడిపిస్తున్నాడో ప్రతీది కూడా తన పుస్తకాలలో కానివ్వండి, తన గ్రంథాల్లో కానివ్వండి రాయటం ఆయనకు బాగా అలవాటు. నేను ఎప్పుడు మీతో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 3 పుస్తకాలు రాశాడు. ఒకటి ఎటుగా సామెతలు, ఆ తర్వాత ప్రసంగి, ఆ తర్వాత పరమ గీతములు. ఈ మూడింటిలో యవనస్తుల జీవితాన్ని సరిచేసి యవనస్తుల గుండెల్లో దేవుని మాటలు నింపగలిగిన పుస్తకం ఏదంటే సామెతల పుస్తకం. ఈయన రాసిన ప్రతి మాట వెనుక ఒక ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అందులో పొందుపరచబడి ఉంటుంది. మనం కనుక జ్ఞానయుక్తంగా ఆలోచన చేయగలిగితే, వాక్య సంబంధమైన మనసుతో ఆలోచన చేయగలిగితే తప్పక ఈ రాత్రి మనకు దేవుడు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రైట్. చదివిన ఏమైందిరా గొంతు ఏడకపోయా? ఓహ్, ఈ మధ్య ప్రచారాల బండ్లు వస్తున్నాయి కదా, ఆ డ్యూటీ పట్టుకున్నట్టు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి. వెనకున్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లే, మరి మీరు కాదు వెనకున్న వాళ్ళు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏది మా మామయ్య వచ్చిందా? వచ్చాడు కాదు, వచ్చింది. ఇది ఏడే ఉంది. మంచిది, గట్టిగా చెప్పు. మంచిది. పిల్ల బ్యాచ్ ఎక్కువ కనపడదు. చిన్నపిల్లలదే పరలోక అంటే పెద్దోళ్ళది నరకమనే ఆనా కాదు. మంచిది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మీరు అక్కడ మాట గమనించాలి. ఈరోజు కూడా మనం బ్రతుకున్నామంటే దానికి గల కారణం ఎవరు? ఏం మాట్లాడట్లా? మన బలమా, మన జ్ఞానమా, మన డబ్బా, మన సిరి సంపదలా? కాదు. మరి ఎవరు? మీరేం మాట్లాడలేదేంటి? మౌనవ్రతం ఏమైనా చేస్తున్నారా? ఈరోజు కూడా మనం బ్రతుకున్నామంటే కారణం ఎవరు? నోరు తెరిచి చెప్పండి ఆ మాట గట్టిగా. మనం ఆరాధిస్తున్నా. నేను ఎప్పుడైనా ఒక వాక్యం రాసుకునేటప్పుడు ఉదాహరణలు ఎదుర్కొంటా ఉంటాను. ఈరోజు ఉదయం అనితని తీసుకొని వస్తుంటే ఇక్కడికి నేను గిద్యోని అనిత వస్తున్నాం. కరెక్ట్గా ఈ బ్రిడ్జి దగ్గర ఒక వ్యక్తి దాంట్లో దూకేస్తున్నాడు. దేంట్లోకి? గొళ్ళకొండలోకి. కిందన్న వ్యక్తి కేకలేస్తున్నాడు, రే దూకొద్దు 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 అని. మేము చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాం. తర్వాత డౌట్ వచ్చారు, ఆపురా బాబు బండి అంటే. ఆల్రెడీ సగం అట్లా వెళ్ళిపోయి ఇంకొక చెయ్యి అట్లా పట్టుకుని దాన్ని వదిలేస్తే కింద పడిపోతాడు. అబ్బాయి పెద్ద ఆయనే, కింద పడిపోతాడు. అంత స్థితిలోకి వచ్చాడు. వెంటనే అక్కడ చూసిన కొంతమంది పెద్దవాళ్ళు వెంటనే బండ్లు ఆపేసేసి అతను పైకి లాగి 4 బాధారు. నేను అన్నాను ఈ రోజున మనిషి చనిపోవాలన్న ఆలోచనతో బ్రతుకుతున్నారు. దేనికి? బ్రతుకు బరువైపోయి, జీవితంలో కష్టాలు ఎదురైపోయి, జీవితం అంతా అదొక విధమైన పాతాళం వైపు నడిపించబడుతుంది. ఈ శ్రమలు అనుభవించలేక, ఈ కష్టాలకు తట్టుకోలేక ఈ రోజున మనిషి ప్రాణం మీద విసుగు చెంది మరణాన్ని కోరుకుంటున్నారు. కానీ నేను అంటాను, ఈ రోజున రోజుకొచ్చి కొన్ని వేల మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు కొందరైతే, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయేవారు కొందరైతే, జీవితం అంతా బ్రతుకంతా బరువైపోయి ఇక నేను బ్రతకటం వ్యర్థమని ప్రాణాలు చేతులారా తీసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ నేను చెప్పదలిచిన మాట, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరెవలేని ఉచితమైన కృప మనకు దయచేసి ఈనాటికి సజీవులుగా మనం నిలవబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున సజీవులుగా ఉన్నామంటే దానికి గల కారణం మనం ఆరాధిస్తున్న
దేవుడు ఆయన ఇచ్చిన ఉచితమైన కృప మాత్రమే. అందుకే ఇప్పుడు భక్తుడు అంటాడు, ఎవరెవరి వలనో నీకు దీర్ఘ ఆయువు కలగదు, ఎవరెవరో నీకు ఆయుష్ను పొడిగించలేరు, కానీ ఒకే ఒక్క దేవుడు, ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆయన కొరకు నువ్వు బ్రతకాలన్న తీర్మానం చేయగలిగితే, ఆయన కొరకే నీ సమస్త జీవితం అంకితము చేయగలిగితే, ఆయన చేసే గొప్ప పని ఏంటంటే నీకు దీర్ఘ ఆయువును కలుగు చేసి నీవు జీవిస్తున్న సంవత్సరములన్నిటిని కూడా అధికములుగా నా దేవుడు మార్చునుగాక. చప్పలు కొడుతూ ప్రభు నామని గణపరచండి గట్టిగా, హుషారుగా. హల్లెలూయా. బాగా మనసు పెట్టి విందాం. మన జీవించే దినాలు, మనం జీవిస్తున్న క్షణాలు ఇంకా అధికములుగా మార్చబడాలి అని అంటే, ఈరోజు చూడండి బర్త్డే జరుపుకుంటున్నాం. అమ్మాయికి అది కానివ్వండి, చాలామంది ఈ మే నెలలో చాలామంది, ఇది ఏప్రిల్ నెల కదా, వచ్చే మే నెలలో చాలామంది పుట్టబోతున్నారంట. ఇంకా అంటే ఆల్రెడీ పుట్టినరోజులు ఉన్నాయిలే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చాలామంది పుట్టినరోజులన్నీ మే నెలలో, ఆగస్టు నెలలో ఉన్నాయి. మన పరిచయంలో ఉన్న వాళ్ళు ఎక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. నీ బర్త్డే ఎప్పుడు, ఎందుకు పుట్టా? హల్లెలూయా. ఉద్యోగంగా చెప్పండి, కాస్త హుషారుగా చెప్పండి. అన్నిటికంటే పెద్ద జబ్బు ఏదంటే నీరసం. అది కనుక మీలో ఉందనుకో ఆటోమేటిక్ ఇటు కూడా అందుకునిద్ది. ఇక అంతే, నేను కూడా చెప్పలేను. గట్టిగా చెప్పండి ఇప్పుడు. అది ఈ సౌండ్ ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఇంకేమన్నా పనులు ఉన్నాయా మీకు? ఉదయాన్నే కదా, చాలా తొందరగా వెళ్ళిపోతాం. టైం కరెక్ట్గా 9 కూడా కాల, 1 నిమిషం ఉంది అటు ఇటుగా. మొత్తానికి ముగించుకుంటాం. ఎప్పటికల్లా 10 ఎందుకు, ఒక 10 నిమిషాల్లో. గట్టిగా వెళ్ళి చెప్పండి. 10 నిమిషాల్లో ముగిద్దామంటే బాగా శ్రద్ధగా మాట్లాడింటే త్వరగా చెప్పి ముగిస్తా. మధ్యలో టైం వేస్ట్ చేశారనుకోండి, 9 కాస్త రబ్బరు సాగదీస్తే 10. లైవ్లో ఉన్నావు కాబట్టి 10. ఇక నేను చేసేది ఏం లేదు. హల్లెలూయా. అదిగో మళ్ళీ చెప్పట్లా, అదొక జీవం పోస్తుంది అనమాట మాకు. ఓకే, బాగా విందాం. నా వలన నీకు దీర్ఘ ఆయువు కలుగుతుంది, నీవు జీవించు సంవత్సరములన్నీ కూడా అధికములగుతాయి. ఒక మాట జ్ఞాపకం చేస్తా. పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఏంటో చెప్పనా? ఇలాంటి జన్మదిన వేడుక మరలా నెక్స్ట్ ఇయర్ జరుపుకోవాలి. సరే, అంతటితో తృప్తి ఉండదు. నెక్స్ట్ ఇయర్ జరుపుకొని ఏం చెప్పరు? చిన్నప్పుడైతే మా అమ్మ ఆగస్టు 13వ తారీఖు నా పుట్టినరోజు రోజు అసలుకి ఒక పెద్ద క్యాన్కి పరమాణం చేసి, అన్ని టిఫిన్లు పెట్టి, అన్ని చాక్లెట్లు ఒక ప్లేట్లు వేసి బోరా పల్లె మీదకి నెద్ది. ఇక అంతే, ఇంటింటి తిరగటం, అందరికి చాక్లెట్లు పంచడం. అదేందో దేవుని కృప, అన్ని డబ్బులు వచ్చాయి. నిజమే కదా. ఇప్పుడు ఆటలు కూడా తాగట్లేదు దేవుడి దేవల్ల. ఆ రోజుల్లో అంత పరమాణం, లేకపోతే అన్ని చాక్లెట్. ఇదిగో ఈరోజు నా పుట్టినరోజు అన్నాం అనుకోండి, వీళ్ళని వాళ్ళు తీసుకున్న వరకు ఉండరు. ఒక 10 రూపాయలు, 5 రూపాయలు ఆడున్నారు నాయన, నువ్వు మరీ దారుణం. మొత్తానికి 10 రూపాయల నోట్లు వేసేవాళ్ళు. వాటిలో అలాంటి చూసినప్పుడల్లా ఏం ఆనందం వేస్తుంది చెప్పనా? ఇలాంటి సంవత్సరం మళ్ళా ఎప్పుడు వస్తుందో. అందుకే టైం దాటడానికి ఇంకా కాస్త ఒక 1/2 నిమిషం ముందున్నా కూడా ఎంత ఆశో. ఏది? మన పుట్టినరోజు కోసం. ఎటుకి అల్లీలు చెప్పండి. ఒక మాట చెప్తా, అలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో నువ్వు జరుపుకోవాలని ఆశపడితే ఒకే ఒక వ్యక్తి దానికి కారణం, ఆయనే నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం జీవించే సంవత్సరములన్నీ అధికములుగా మార్చబడాలి అని అంటే, మనకు దీర్ఘాయువు కలగాలంటే మనం ఏం చేయాలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సామెతల పుస్తకం 3వ అధ్యాయం 1-2 వచనాలు. మనకు ఆయుష్కాలం పెరగాలి అని అంటే ఏం చేయాలో చూద్దాం. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 1-2 వచనం. అందరూ నోరు తెరిచి గట్టిగా చదవండి అందరూ. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. కొట్టకపోయారా? ఆమేన్. హల్లెలూయా. మీరు అక్కడ గమనించారా? నా కుమారుడా, దేవుని ఉపదేశాన్ని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, ఆయన ఆజ్ఞలన్నిటిని కూడా హృదయపూర్వకంగా నువ్వు గైకుంటే దాని వలన నా దేవుడు నీకు ఆయుష్కాలాన్ని దయచేస్తాడు. ఇప్పుడు నేను చెప్పదలిచిన మాట ఏంటో చెప్పనా? నీకు నీ జీవితానికి, లేక నాకు నా జీవితానికి, మనందరి జీవితాలకి ఆయుష్కాలం అనేది ఒక వరం. ఆ వరము దేవుడు మనకు దయచేయాలి అని అంటే, మన ఆయుష్కాలాలను దేవుడు పొడిగించాలి అని అనుకుంటే, మనకు దీర్ఘ ఆయువును దేవుడు కలుగు చేయాలని ఆశపడితే, మనం జీవించు సంవత్సరములన్నీ అధికములుగా మార్చబడాలి అని అంటే మనం చేయవలసిన ప్రబలమైన కార్యం ఏంటంటే, నెంబర్ 1, ఆయన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా గైకొనాలి. ఏం చేయాలి?
కాస్త గట్టిగా. ఏటిని? ఆయన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా గైకొనాలి. ఒక్క మాటలో ఇలాగ నేను చెప్తాను. ఆయన ఏ ఆజ్ఞలైతే నీకు ఇచ్చాడో, ఆయన ఏ ఆజ్ఞలైతే మనకు పొంది పరిచి ఉంచాడో పరిశుద్ధ గ్రంథములో, ఆ ఆజ్ఞలన్నిటిని కూడా తూచా తప్పకుండా నువ్వు పాటించగలిగితే, నువ్వు ఆజ్ఞల మార్గం నడుస్తుండగానే నా దేవుడు ఖచ్చితంగా నీకు ఆయుష్కాలను పొడిగిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రస్తుత సమాజంలో అనేక మంది ప్రజలు కూడా వాక్యాన్ని చదువుతున్నా కూడా దేవుని ఆజ్ఞలను మార్గాలను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ వాళ్ళ గుండెల్లో ఉత్తేజపరుస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆజ్ఞలను తప్పి ప్రవర్తించేవాళ్ళు, ఆజ్ఞలను మితిమీరి ప్రవర్తించేవాళ్ళు లేకపోలేదు. నేను అంటాను, ఆయన వాక్యములో ఏ ఆజ్ఞలైతే నీకు పొందుపరిచి ఉంచాడో, ఏ ఆజ్ఞలైతే మనకు దేవుడు నిర్ణయించి ఉంచాడో, ఆ ఆజ్ఞలు కనుక నీవు నేను పాటించగలిగితే తప్పకుండా మనం జీవించు సంవత్సరములన్నిటిని కూడా నిశ్చయముగా నా దేవుడు అధికములుగా మార్చునుగాక. ఉజ్జీవంగా ఆమేన్. ఒక సంవత్సరం ఏం కర్మ, 100 సంవత్సరాలు మనం ఇలాగ కోడికలు జరుపుకుంటాము. ఎప్పుడు మర్చిపోయారా? ఆయన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా గైకొనినప్పుడు. ఓ రోజున ధనవంతుడు, బైబిల్లో ఏం పేరు ఆయన పేరు? పేరేం లేదు, ఆయన పేరే రిచ్ మ్యాన్. మంచి డబ్బు, పిచ్ మ్యాన్ కాదు, రిచ్ మ్యాన్. మళ్ళీ పిచ్ మ్యాన్ అనుకునేవు. ఎటు గలీలు చెప్పండి. ఆయన ఏం చేశాడంటే, ఒక రోజున బోధకుడు వెళ్తూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్తూ ఉంటుంటే ఆయన దగ్గరికి వచ్చి, ఇదిగో బోధకుడా, నిత్య జీవానికి నేను రావాలనుకుంటున్నాను. ఏంది అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, శాసకాలు చదువుతున్నారు, మీ ప్రార్థనలన్నీ బాగా నచ్చినాయి నాకు కూడా, నేను కూడా పరలోకానికి వద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటావు అని అడిగాడు. ఎవరు? అదే ఎవరు? మీ మామ ధనవంతుడు అడిగాడు. అడగగానే యేసయ్య ఏమన్నాడు? నీ దగ్గర డబ్బు ఉంది, 1,00,000 రూపాయలు నాకు గడితే పరలోకం టికెట్ రాసిస్తారా? అదే మీ తాత సొమ్ము అనుకున్నావు రాయటానికి. టికెట్ ఒకటి ఇస్తాను, 1,00,000 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడా? మాట్లాడరే, చెప్పలా. ఏమన్నాడు? నీవు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో ఏ ఆజ్ఞలైతే రాయబడ్డాయో, ఆ సినాయి పర్వతం మీద పరిశుద్ధుడైన దేవుడు ఏ ఆజ్ఞలు రాతి పలకల మీద రాసి ఉంచాడో, ఆ ఆజ్ఞలన్నిటిని కూడా నువ్వు పాటించు, అప్పుడు నీవు నిత్య జీవానికి వారసుడవుతావు, పరలోకం వస్తావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆజ్ఞలు పాటిస్తేనే పరలోకం అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా, చిన్నప్పుడు సండే స్కూల్ నుంచే నేను ఆజ్ఞలన్నిటిని, ఏది మోషే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలన్నిటిని కూడా నేను గైకొంటున్నా, వాటి ప్రకారం నడుస్తున్నానయ్యా. ఏ ఒక్క ఆజ్ఞలో కూడా నేను వెనకడుగు వేయలేదయ్యా. దొంగతనం కానీ, అబద్ధం కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా వెనకడుగు వేయలేదయ్యా, అన్ని ఆజ్ఞలను పాటించానయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు నోరు తెరిచి, ఇదిగో అన్నీ ఉన్నాయి కానీ నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉందన్నాడు. అదేంటి ప్రభువా? ఆజ్ఞలను పాటిస్తే పరలోకం వస్తానని చెప్పావు, రావడానికి నాకు ఆశ ఉంది, ఆజ్ఞలన్నీ నేను పాటిస్తాను, ఇంకేం కొదువు ఉందనగానే అప్పుడు దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి నీ ఆస్తినంతటిని పేదలకు ఉచితంగా పంచిపెట్టని చెప్పాడు. మీరు నాకు నోరు తెరి సమాధానం చెప్పండి. ఏ ధనవంతుడైనా కలిగి ఉన్న డబ్బును తీసుకెళ్ళి ఉచితంగా పంచుతాడా? బా, ఏం చెప్పావో. పంచడా? ఇప్పుడు ఆడికి పంచడానికి వెళ్ళావు నువ్వు? చెప్పరే, పంచుతాడా ఉచితంగా? 100 రూపాయలు ఇస్తాం అనుకోండి, 1000 రూపాయలు ఇస్తాం అనుకోండి, 1,00,000 రూపాయలు ఇస్తారా? ఎందుకని? అదుగా ఈ రోజుల్లో గుండె అందరిది ఎలా కొట్టుకుంటుందంటే, మామూలుగా గుండె ఎలా కొట్టుకోవాలా? లబ్బు డబ్బు. కానీ ఈ రోజున మనిషి గుండె ఎలా కొట్టుకుంటుందంటే, డబ్బే డబ్బు, డబ్బే దావీదా, డబ్బే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ వెళ్ళి నీ ఆస్తిని పేదలకు ఇచ్చేయి, అప్పుడు పరలోక రాజ్యం వస్తామనగానే ఆయన ఏం చేశాడు? వెళ్ళి ఆస్తిని అంతా పంచిపెట్టాడా? ఏం చేయాల? నాకు పరలోకం లేకపోయినా పర్లేదు, నాకు డబ్బు ఉంటే చాలు, నేను గబ్బైపోతాను. డబ్బు కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోగలిగితే తెలిసిన చరిత్రే. కొన్ని అధ్యాయాలు దాటిన తర్వాత అతడు ఒక చోట కనపడతాడు. ఎక్కడ? నరకంలో కనపడతాడు. కనీసం నీటి చుక్క కోసం ఏడుస్తూ ప్రలాపిస్తాయా, అబ్రహామా నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని ఇట్లా పిలువు,
ఒక్క చుక్క నీటి బొటుకు కోసం అల్లాడుతున్నానని ఆడ అల్లాడిపోతూ యాతన పడుతున్నాడు. కారణం ఏంటో చెప్పనా? ఆ వ్యక్తికి ఆయుష్కాలం ఎందుకు పొడిగించబడలేదు? దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుని చెంతకు వచ్చి పరలోక రాజ్యం రావాలని ఆశపడ్డాడు. అయినా కూడా పరలోక రాజ్యానికి రాకమునిపే తన ప్రాణం పోయింది, ఆయుష్కాలం తగ్గిపోయింది, దీర్ఘాయువు కూడా తగ్గిపోయింది. చివరికి చనిపోయి పాతాళంలో యాతన పెట్టబడుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అక్కడ రాయించిన మాట ఏంటో చెప్పనా? ఎవడైతే ఆజ్ఞలను పాటిస్తారో వారికి మాత్రమే దీర్ఘాయువును దేవుడు కలుగు చేస్తాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా, గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనకు దీర్ఘాయువు కలగాలి అనంటే, ఆయుష్కాలం పొడిగించబడాలి అనంటే, మనం జీవించే సంవత్సరములన్నీ అధికములుగా మార్చబడాలి అనంటే మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా. చిన్న ప్రశ్న అడిగినా మిమ్మల్ని, అడిగినా వద్దా? నేను ఖచ్చితంగా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను చేయొస్తున్నాయా భక్తులు? నీళ్ళు పోసుకున్నావా? పోనీ. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనీయకుము. ఎవరాజ్ఞలో? ఏం పోవే? ఎవరాజ్ఞలో? మీ నాన్న ఆజ్ఞ. ఇంట్లో కొంతమంది ఆజ్ఞలను పెడతాయి. ఇదిగో పలానా టయానికి నిద్ర లేవాలి, వినాలి, పలానా టయానికి అన్నం తినాలి, పలానా టయానికి నిద్రపోవాలి, పలానా టయానికి పనులు చూసుకోవాలి. అర్థమైందా? కొన్ని క్రమాలు ఉంటాయి. అవి కనుక నెరవేర్చలేదు అనుకో, అంట్లు తోమే టైంలో అంట్లు తోమకుండా, బట్టలు ఉతికే టైంలో, పనిచేసే టైంలో ఇలాగ ఉన్నాం అనుకోండి, ఈపు ఏమైద్ది? విమానం మాత్రం మోగిద్ది. ఎందుకయ్యా తన్నేమంటే అప్పుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు నేను చెప్పిన మాట వినలేదు కదా అంటారు. ఒక మాట చెప్తాను, నీవు నేను నిస్వార్థంగా ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు పాటించగలిగిన మనసు మనకు కలిగితే మనం జీవించే సంవత్సరములన్నీ మన దేవుడు అధికములుగా మార్చునుగాక. గట్టిగా హల్లెలూయా. నయమాను చరిత్ర మనకు బాగా తెలుసు. ఒక చిన్నది నయమానుకు తన కలిగిన కుష్ఠరోగాన్ని గురించి విని ఒక మాట చెప్పింది. ఇదిగో మా ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏ మాట చెబితే ఆ మాట నెరవేరుద్ది, వెళ్ళిపో నా మాటను బాగుపడతావు పొమ్మంటే వెళ్ళాడు. వెళ్ళంగానే ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఉంచున్నాడు. ఇదిగయ్యా నాకు కుష్ఠరోగం ఉంది, తొలగిపోవాలి, ఏం చేయమంటావు అంటే అప్పుడు ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు దమ్మరగొంతలు కొట్టన్నాడా? ఏమన్నాడు? 7 సార్లు మునిగి, 7 అంటే సంపూర్ణతకు సాదృశ్యం, మునిగాల లెగు అన్నాడు. మనోడు అనుకున్నాడు, నీ దగ్గరికి వస్తే ఏదో టచ్ అంటావు, మంటలు అంటావు, ఖర్చు ఇప్పిస్తావు, ఏదో నూనె పోస్తే అద్భుతం జరిగిద్ది. నేను వస్తే 7 సార్లు మునగం అంటే ఏంట్రా నాయనని చెప్పేసి మూతి ముడుచుకొని వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ సేవకుడు ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా నా మాటిని 7 సార్లు మునుగయ్యా పోయి అంటే మొత్తానికి ఆజ్ఞకు లోబడి, ఈ మాట ఆజ్ఞకు లోబడి. వాస్తవానికి కుష్ఠరోగంతో ఎక్కువ కాలం మనిషి బ్రతకడు, ఎక్కువ రోజులు బ్రతకలేడు. ఎందుకంటే ఆ కుష్ఠు వ్యాధి మనిషి శరీరాన్ని తింటది రోజు. ఇక రోజు రోజు క్షీణించిపోయి అతి త్వరలో మరణానికి దగ్గరైపోతాడు. అంటే ఆయుష్కాలాన్ని చేతులారా పాడు చేసుకుంటాడు, పోగొట్టుకుంటాడు. కానీ ఈ నయమానైన రాజు దైవ సేవకునైనటువంటి ప్రవక్త అయినటువంటి ఆయన మాట విని లోబడి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి అలాగ పైకి లేవగా 7వ సారి అలాగ మునిగి పైకి లేచిన వెంటనే తన కలిగిన కుష్ఠవ్యాధి అంతా తొలగిపోయి పసిపిల్లవని దేహం వల్ల తన దేహము దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ ప్రభునామని కనపరచండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కారణం ఏంటంటే ధనవంతుడు చనిపోయాడు. కారణం ఏంటంటే ఆజ్ఞకు లోపడలేదు, ఆజ్ఞలను గైకొనలేదు. ఈ నయమాను రాజు బాగుపడ్డాడు. కారణం ఏంటంటే ఈయన హృదయపూర్వకంగా ఆజ్ఞలన్నిటిని గైకొన్నాడు. నేను ఒక మాట చెప్తాను, నీవు కూడా హృదయపూర్వకంగా ఆజ్ఞలన్నీ గైకొంటే డౌటే లేదు, తొందరగా సావు. అర్థమైంది నేను చెప్పిన మాట? పరిమళ ఏది పరిమళ? తొందరగా సావు. ఎందుకని మన ఆయుష్కాలాన్ని దేవుడు రోజు రోజు అనుదినము నీ ఆయుష్కాలము. ఎవరి వరం? ఆయన ఇచ్చే వరం ఇది. ప్రపంచంలో నీకు ఎవరు ఇవ్వలేని గొప్ప వరం ఏంటంటే అది ఆయుష్కాలం. అది కనబడదు, క్రియల్లో చూపిస్తాడు దేవుడు, అంతే. ఆమేన్. ఆఖరిగా మరొక మాట, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం.
16 అందరూ తెలిసిన మాట, అందరూ చదవాలి. అందరమ్మా. పేజీ నెంబర్ చదవండి, ఇప్పుడు చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై, అంటే ఆ మాట ఏంటంటే నీకు ఆయుష్కాలం కలగాలంటే నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున, ఆ మాట నీ తల్లిని, గట్టిగా సాపలు కొట్టపోయారా? తల్లి నానుందా, తల్లిదండ్రులనుందా? సరిగ్గా చదువు. తల్లిని తండ్రిని సన్మానించాలి, అప్పుడే మనకు దేవుడు దీర్ఘాయువును కలుగు చేస్తాడు. నెంబర్ 1, హృదయపూర్వకంగా ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. రెండవది, తల్లిదండ్రులను ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ 2 మాటలు బిగ్గరగా చెప్పండి. తల్లిదండ్రులు ఏం చేయాలా? బండకేసి బాధాలా? ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. చిన్న మాట, సన్మానం అంటే అర్థం ఏంటి? సింపుల్, శాలవేసి దండేసి పూలు చల్లటం, అది నీ భాష. కానీ తల్లిదండ్రులు సన్మానించడం అంటే హృదయపూర్వకంగా వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ మాటకి విధేయత చూపించటమే. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళని గౌరవించటమే వాళ్ళని సన్మానించినట్టు. ఒక మాట ఆలోచించండి. ఈ పూట మనకు ఆయుష్కాలం పెరగాలి అని అంటే, మనం జీవించు దినాలు అధికములుగా మార్చబడాలి అని అంటే, మనం చేయవలసిన రెండవ కార్యం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన తల్లిని తండ్రిని ప్రేమించాలి, వారికి లోబడాలి, వారికి విధేయత చూపించాలి, వారు చెప్పిన మాటను కాదనకుండా తప్పక చేయాలి. అలాగని చెడ్డ పనులు చెప్తే చేయమని నేను చెప్పట్లా. అట్లాగే బైబిల్లో ఒక అమ్మాయి డ్యాన్స్ చేసింది బర్త్డే ఫంక్షన్కి. ఎవరు? డ్యాన్స్ వేయగానే వారు రాజు అడిగాడు, అబ్బా ఎరగదీసేవు, మామూలుగా వెళ్ళి డ్యాన్స్, ఈ స్టెప్పులు అసలు కొత్త సినిమాలు కూడా లేవు, ఎరగదీసేవు, ఏం కావాలి కోరుక అన్నాడు. ఏమంది వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను తల నరుక్కొని దేశరమ్మ వెళ్ళింది. వాళ్ళ నాన్నతో చెప్పింది. ఆడు నిజమైన నాన్నకి వెళ్ళే చెప్పింది. వెంటనే తల నరికి తెమ్మన్నారు. నిజంగా తెచ్చేసారు. అంటే మనిషి తల తీయటం అంత సింపులా? ఆలోచించండి. మనిషి తర్వాత సంగతి, ఆయన ఒక సేవకుడు కదా, మండుచు ప్రకాశించుచున్నా అంటే అంత సింపులా? ఒక మాట చెప్పానా అంటే, ఈ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన మాట ఉంది, అది మంచిదో చెడ్డదో ఇది ఆలోచించలా. ఇక్కడ నేను చెప్పదలిచిన మాట, వాళ్ళలా కాకుండా దేవుడు మనకిచ్చినటువంటి తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా మనం వినాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇది కుటుంబం కోసమే కాదు ఈ మాటలు, కూర్చున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ మాటలు. చక్కగా యవ్వన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. నేను ఆ మధ్యప్రదేశ్ వెళ్తూ వస్తుంటే ఒక చక్కటి పుస్తకం కొనుక్కున్నాను, డిఎల్ మోడీ చరిత్ర అని. ఆ పుస్తకం కోసం చాలా దూరం వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కున్నాను. ఇంచుమించు 18 గంటలు ట్రైన్లోనే ప్రయాణం చేయాలి, ఎక్కడ ఆగదు ట్రైను. మన విజయవాడలో బయలుదేరితే 4-5 నదులు దాటుకొని వెళ్ళాలి, అంత జర్నీ. సరే చక్కగా పుస్తకం ఒకటి చదువుకుంటే బాగుంటుందని, ఏదో నేర్చుకుందామని డిఎల్ మోడీ చరిత్ర పుస్తకం చదివితే, ఆయన చరిత్రే నేను సండే స్కూల్ పరిచర్య స్థాపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ పుస్తకం దాంట్లో ఏముందో చెప్పనా, ఎంతోమంది చిన్నబిడ్డలట ఆదివారం పూట బడులు లేవని మురికి కాలువల దగ్గర కూర్చొని లోకంలో పడిపోయి బ్రతుకుతుంటే వాళ్ళ కొరకు నూతనంగా ఆదివారం పూట కూడా బడిని ఏర్పాటు చేశాడు ఆయన. దాని పేరే, ఎంతమందిని అతను ప్రభావితం చేశాడో. అసలు ప్రపంచంలో సండే స్కూల్ ప్రారంభించిన సేవకుడే డిఎల్ మోడీ. ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న కృప, దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతి ఏంటో చెప్పనా, ఇలాంటి చిన్న చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభువు కొరకు ఎలా పెంచాలి, చిన్న బిడ్డలు ఎలా దేవుని మాట వినాలి, చిన్న బిడ్డలు ఎలా రాబట్టుకోవాలో దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు. నేను ఆయన పుస్తకం చదివి నేను కూడా చాలా నేర్చుకున్నా. చిన్నపిల్లలకి ఎలా మాటలు చెప్పాలో, వాళ్ళని ఎలా దేవుని మందిరానికి నడిపించాలో, వాళ్ళకి ఎలా దేవుని మాటలు బోధించాలో, ఎలాంటి భాషలో బోధించాలో, చాలా విషయాలు అందులో రాయబడి ఉన్నాయి. నేను అంటాను, ఒక్క డిఎల్ మోడీ అనే సేవకుడు కొన్ని లక్షల మందిని, చిన్న బిడ్డలను దేవుని కొరకు నిలవబెట్టాడే. ఈ పూట ఇక్కడ కూర్చున్న మనం కూడా అదే ఆత్మతో నింపబడితే చెడిపోతున్న చిన్న బిడ్డలందరినీ దేవుని కొరకు మనం పట్టుకుందాం గాక. హల్లెలూయా. నేటి బాలలే రేపటి పౌరులు, అదొక సామెత. ఈరోజు ఎవరైతే బాల్యంలో దేవుని క్రమంలో నడిపించబడగలుగుతారో రాబోతున్న దినాల్లో అపవాదుని ఎదిరించే సైనికులుగా వాళ్ళు మార్చబడతారు. అటువంటి శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎప్పుడో చెప్పనా, తల్లిని
తండ్రిని సన్మానించాలి. ఏం చేయాలా? మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడిగి నేను ముగిస్తా. అన్న, నేను ఖచ్చితంగా మా అమ్మ నాన్న మాట వింటాను, వాళ్ళని సన్మానిస్తాను, వాళ్ళని గౌరవిస్తాను. చేతులు పైకి ఎత్తండి. వాళ్ళ ఫోటో తీరా. చెప్పండి, నేను ఖచ్చితంగా మా అమ్మ మా నాన్న మాట వింటానన్నా. ఒక్కడు ఎత్తాడు. ఇది పక్కా అబద్ధం, డౌట్ కూడా లేదు అందులో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు చెయ్యెత్తావంటే నాకేదో డౌటు. ఇదిగో, ఈ రోజు నుంచైనా మనకు దేవుడిచ్చినటువంటి తల్లిదండ్రుల మాటలు ఖచ్చితంగా మనం విందుంగాక, లోపడాలి. వాళ్ళ మాటలు పెడచెవును పెట్టకూడదు. వాళ్ళు ఏది చెప్పినా అది కాస్త కష్టతరంగా ఉన్న ఆ మాటకు విధేయత మనం చూపిస్తే తప్పక మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మనకు కలగాలి అని అంటే, నెంబర్ 1, ఆయన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకంగా గైకొనాలి. రెండవది, తల్లిని తండ్రిని సన్మానించాలి. అయ్యా పిల్లలు అర్థమవుతుందా? తల్లిని అంట్లు దామనంగా తాంకా అనకూడదు. అర్థమైందా? బట్టలు ఉతకమనగానే ఉతుకుతావా? మగవాళ్ళు ఉతుకుతారు బట్టలు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తే అప్పుడు వాళ్ళ ఆశీర్వాదం కూడా మన మీద. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? తల్లిదండ్రుల మాట విననివాడు, వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాడు కళ్ళు. వామ్మో అయ్యాల ఆ కాకులు ఎక్కడ ఉంటే నాకు తెలియట్లా. అమ్మ, మామూలు కాకులు చూసారా? కాకులు తెలిసిన చేతులు తీసి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మాల కాకులు చూసిన హల్లెలూయా చెప్పండి. మాది కాకులు. ఇప్పుడే కాకి నేను చెప్పింది అంటే ఇది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అంతే, బబ్బలే చెప్పారు. ఎక్కడ ఉంటుంది? అది వచ్చి గుడ్లు బీక్కొని బాండీలో వేపిద్ది. వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల మాటలు. మీరు అనుకోవచ్చు, అన్న నేను కనుక దేవుని మాట వినకపోతే నాకు కలిగే నష్టం ఏంటి చెప్పు అన్నావు అనుకో. నేను ఒకటే మాట చెబుతా, ఇప్పుడు కాకపోయినా ఏ రోజుకైనా ఖచ్చితంగా నువ్వు చేసింది నీకే వస్తుంది. నువ్వు మేలు చేసి మంచి చేసావా, యేసు నామములో నీకు మంచి జరుగును గాక. ఒకవేళ కీడు చేసి తల్లిదండ్రుల మాటను పెడచెవిని పెట్టావా, ఒక రోజున ఖచ్చితంగా నీ జీవితంలో ఇబ్బంది కలుగుతుంది. అందుకని ఇక్కడ ఖచ్చితంగా యవన బిడ్డలు ఉన్నారు, మీకే ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఈ యవన కాలంలో తప్పక తల్లిదండ్రుల మాట వినండి. మనకు 2 రకాల తల్లిదండ్రులు ఉంటారు. ఒకటి సేవకులు, రెండవది తల్లిదండ్రులు, ఆఖరిది పరలోకమందున్నటువంటి. ఈ ముగ్గురి మాటలకు మనం విధేయత చూపించినప్పుడు తప్పక దైవిక ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుందాంగాక. గట్టి చెప్పండి ఆమేన్. దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించి ఫలభరితంగా మార్చునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రి విన్న వాక్యాన్ని బట్టి అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన 2 మాటలు జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు నుంచి నేను కూడా హృదయపూర్వకంగా ఆజ్ఞలను గైకొంటానయ్యా అని, తల్లిదండ్రులు సన్మానిస్తాయా అని అందరూ చక్కగా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ కుటుంబ ప్రార్థనని ఇంతవరకును ప్రభా మీరు ఆశీర్వాదకరమైన మార్గంలో మీరు నడిపిస్తూ వచ్చారు ప్రభా. నీకు స్తోత్రం నాయనా. అయ్యా, మీ బిడ్డను మీరు నిలవబెట్టుకొని ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగునని, నీ జీవించు సంవత్సరంలో అధికములగునని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రం నాయనా. అయ్యా, నిజమే ప్రభా. అయ్యా, నీ వలన మాకు దీర్ఘాయువు కలగాలి అంటే ప్రభా, మేము జీవించు సంవత్సరంలో అధికములు అవ్వాలంటే ప్రభా ఏ రీతిగా మేము జీవించాలో మీరు తెలియచేశారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా, నీ ఆజ్ఞలన్నిటిని గైకొని అనుసరించి నడుచుకొనినప్పుడు ప్రభా అయ్యా మేము దీర్ఘాయువు కలుగుతామని తండ్రి మీరు సెలవిచ్చారు ప్రభా. నీ స్తోత్రం నాయన. నీ మాటకి విధేయత కలిగి నడుచుకున్నప్పుడు, తల్లి తండ్రిని సన్మానించినప్పుడు ప్రభా అయ్యా మాకు దీర్ఘాయువు కలుగుతుందని మీరు సెలవిచ్చారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఇంతవరకును ప్రభా నీ ఆజ్ఞలు పాటించిన వారుగా తండ్రి అయా తల్లిదండ్రులు అవిధేయులుగా నడిచి ఉన్నామేమో ప్రభా. అయా, ఈ రాత్రి తండ్రి నీ మాటకు లోబడుతున్నాము ప్రభా. అటు నూతనమైన మార్గంలో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. వాక్యం చెప్పిన నీ బిడ్డని ఇంకును మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నా. నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యము చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ కుటుంబస్తులను ఇంకును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి చేతి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా.
వారి ఆహారమును పానీయమును మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్క వలె తండ్రి వాళ్ళు ఎదుగునట్లుగా మీ కృప చూపండి తండ్రి. నీ లోగిట ఫలించు ద్రాక్షావళుల వలె వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను అక్కర్లను ప్రభా నీ కృపా మహదేశ్వరంలో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ స్తోత్రం నాయన. అయా నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ప్రభా నీ పాద సన్నిధిలో ఉండి ఈ రీతిగా ప్రార్థించటానికి మీ కృపనివ్వమని, అంతవరకు మమ్మలను మా పరిచయం మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. ఈ సమయంలో కేక్ కార్యక్రమం ఉంటుంది, జరిగించుకొని ఆఖరిగా మనం ప్రార్థన చేసుకొని కొంచెం ఆశీర్వాదకరంగా మనం వెళ్దాం. రే బాబులు ఆటోలో ఉన్నట్టు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయంలో కేక్ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. దా, ఈరోజు అనిత స్పెషల్ పాట ఒకటి పాడుతుంది, అందరూ ఓర్పు తినండి. రాత్రి అంతా ప్రాక్టీస్ చేసింది పాపం. క్యాండిల్ చేస్తా, దాంట్లో ఉంది గిఫ్ట్, దాంట్లో ఉంది చూడు. పాట అయిన తర్వాత కేక్ కట్ చేద్దాం. ముందే కేక్ కట్ చేద్దామా? ఆడియన్స్ ఎక్కువ ఉన్నారా? దా రాయం కదరా, తొందరగా లేట్ అవుతుంది వాళ్ళు, మళ్ళీ ఉదయాన్నే పనులకి వెళ్ళాలంట పాపం. అయితే ఒకటి అయ్యా, ఏం కాదు పడుకో, పడు పైకి పెట్టే. మంచి పాట పాడితే బాగా వినండి, ఆ తర్వాత కేక్ కట్ చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్దాం. పాడాలా? చప్పలు కొడితే పాడిద్దాం. దీవించావే సాక్షిగా కొనసాగమని ప్రేమించ మిగతాలు పాడు. దీవించావే సమృద్ధిగా సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను దారులలో చప్పలు కొట్టండి గట్టిగా.
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొరతే లేదయ్యా పాడండి మిగతాలు పాడండి సమృద్ధి జీవం నీవయ్యా నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడుగా ఉన్నావే నా ఒంటరి పయనంలో నా చెంతగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే పోరులలో పోరాటములో నేనున్నా నీకని అన్నావే ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను హల్లెలూయా గట్టిగా హల్లెలూయా బాగుందా పాట ఓకే మిగతాది రేపు రికార్డ్ చేస్తే రేపు పాడదాం ప్రైజ్ ది లార్డ్ ముట్టేసి గట్టిగా చప్పలు కొడదాం గట్టిగా గట్టిగా చప్పలు కొట్టిన ఉద్యోగంగా హుషారుగా అదే హల్లెలూయా ఇది ఆగట్లేదు రైట్ దేవునికి మహిమ కలుగును గాక సౌండ్ చూడండి అక్కరండి రైట్ గట్టికి చప్పలు కొడదాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేకును కట్ చేస్తున్నాం ఆమేన్ ప్రాముఖ్యమైన స్నేహితులు ఎవరున్నారు అమృతానా రండి మిగతా వాళ్ళు కూడా రండి